సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ రుజయ్. సో ఈరోజు అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా డిఫరెంట్ కాన్సెప్ట్ లెక్క చేస్తా అని. సో అదైతే మాత్రం నేను ర్యాపిడో అయితే చేస్తున్నా. సో నేను జస్ట్ ఒక 2 hours చేస్తాను అనమాట. 2 hours మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అని. సో ముందైతే మనం ర్యాపిడో లాగిన్ అయిపోదాం. సో ర్యాపిడో అయితే లాగిన్ అయిపోయినా. సో మనకైతే ఇంకా ఆర్డర్ అయితే రావట్లేదు. సో నేను ఓలా కూడా ఆన్ చేస్తున్నా. ఓలా ర్యాపిడో రెండు కలిపి మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో చూద్దాం. సో ఓలా అనేది మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట యాప్ అయితే. సో ఆన్ డ్యూటీ కొట్టిన తర్వాతకి ఇవన్నీ దానికి ఇన్స్ట్రక్షన్స్ అని అడుగుతుంది, వేరే మాస్క్ కాల్ టైం అని. సో మనం లాగిన్ అయిపోయింది. ఇక్కడ ఆన్ డ్యూటీ కనబడుతుంది కదా, ఆన్ డ్యూటీ అయిపోయినట్టు ఇంకా మనకి. సో మనకు ఆల్రెడీ ఓలాలో అయితే ఆర్డర్ అయితే వచ్చింది. ఎల్లారెడ్డిగూడెం నుంచి సనత్ నగర్ అంట. సో ఎక్కడ క్లిక్ చేసినా కూడా డిస్ప్లే అయిపోతుంది మనకి, ఓకే అవుతుంది, యాక్సెప్ట్ అవుతుంది. సో మనం ర్యాపిడోనే ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కస్టమర్ లొకేషన్ అయితే మాత్రం ఇది. సో కస్టమర్ పేరు వచ్చేసి నాగరాజ్. సో ఇక్కడ మనకి నావిగేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట ఓలాలో అయితే. సో ఇక్కడ నుంచి మనకి 2 kilometers అయితే ఉంది కస్టమర్ లొకేషన్ వచ్చేసి. సో మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే ఓలాలో అయితే వచ్చింది, కానీ అమౌంట్ ఎంత అనేది మనకైతే తెలీదు. సో పికప్ మాత్రం ఎల్లారెడ్డిగూడెం దగ్గర నుంచి సనత్ నగర్ దగ్గరికి డ్రాప్ అన్నమాట. సో డైరెక్ట్ నేను ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేస్తాను. సో మనమైతే కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఫస్ట్ ఆర్డర్ లొకేషన్ అయితే, ఫస్ట్ రైడ్ అయితే. సో మనం ఎగ్జిట్ అయ్యి ఓకే కొట్టి క్లయింట్ లొకేటెడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకి కాల్ ఆప్షన్ ఉంటుంది, కాంటాక్ట్ కస్టమర్. సో నాకు ఇందాకడే కాల్ చేశారు వాళ్ళు. లొకేషన్ దగ్గర వచ్చిన నేను చెత్తకుండ నుంచి రైట్ సైడ్ తీసుకొని లోపల వచ్చిన. సో ఇక్కడ పెద్దతను అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఓటీపీ 8827. క్యాష్ పేమెంటా? ఓకే. ఎంత చూపించింది అందులో? అక్కడ ఇస్తారా? ఓకే ఓకే ఓకే. సో మనమైతే ఎక్కించుకున్నాం అన్నమాట పెద్ద ఆయననే. సో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అయితే దింపాలి ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ పేమెంట్ అయితే మనకి క్యాష్ పేమెంట్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 2 kilometers ఉంది అంతే. అంటే మనకి పికప్కి 2 kilometers, డ్రాప్కి 2 kilometers, మొత్తం కలిపి 4 kilometers, మొత్తం 40 చూపించిందంట వీళ్ళకి. సో ర్యాపిడో కానీ ఓలా కానీ ఏంటంటే ఫస్ట్ మనకి పికప్ మైల్ ఉంటుంది కదా, ఫస్ట్ మైల్ అనేది కౌంట్ అవ్వదు దీంట్లో. అంటే మినిమం 3 kilometers అబౌవ్ ఉంటేనే కౌంట్ అవుతుంది, అప్పుడే మనకి అమౌంట్ వస్తుంది, లేదంటే మనకి అమౌంట్ అయితే రాదు. నేనైతే డ్రాప్ లొకేషన్ దగ్గర అయితే వచ్చేసాను. సో చూస్తారు కదా ఈఎస్ఐ హాస్పిటల్. వేస్ట్ గడు ఎట్లా అమ్ముతాను చూడండి వాడు. సో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అయితే డ్రాప్ అయితే చేయాలి మనం. ఇక్కడ ఆపాలి అంకుల్. సో డ్రాప్ అయితే చేసేసాం. అమ్మో. సో మనకి ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఓలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎండ్ రైడ్ అని కొట్టాలి. ఇక్కడ కనబడుతుంది కదా. సో 41. ఓకే అన్న. సో ఎగ్జాక్ట్గా 40 rupees అయితే కలెక్ట్ చేసుకున్నాం మనం. సో కస్టమర్కి రేటింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. సో మనకి 41లో మనకి వచ్చిన అమౌంట్ అయితే 34.65 paisa, అంటే 35 rupees అయితే వచ్చింది మనకి. ఎందుకంటే దీంట్లో మనకి సర్వీస్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది వాళ్ళకి. ఓలా సర్వీస్ ట్యాక్స్ అయితే తీసుకుంటుంది మన దగ్గర, కమిషన్ అన్నమాట అది. సో మన కమిషన్ తీసిన తర్వాతకి 34 rupees అయితే వచ్చింది మనకి. సో మళ్ళీ నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం, లేదంటే ర్యాపిడో ఆన్ చేద్దాం. రెండిట్లో ఏది పడినా కూడా మనకి ఒకటే ఇన్కమ్ కాబట్టి. సో ర్యాపిడో కూడా ఆన్ చేశాను నేను, ర్యాపిడో కూడా ఆన్ చేశాను. సో ఇది ట్రాన్స్పరెంట్ కదా, కొంచెం టచ్ పని చేయట్లేదు అన్నమాట దీని మీద. సో నేనైతే ఇప్పుడు రెండు కూడా ఆన్ చేసాను. ఏది మనకి ఆర్డర్ ప్లేస్ అయితే, రైడ్ ప్లేస్ అయితే మనం దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకొక రైడ్ కూడా వచ్చింది, యాక్సెప్ట్ అయితే చేశాను నేను. సో కస్టమర్ అయితే సుష్మాశ్రీ అంట, కుకట్పల్లి దగ్గర డ్రాప్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా మనకి 1.4 kilometers అయితే ఉంది పికప్ చేసుకోవడం. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ రివర్స్ వెళ్ళాలి.
సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అవుతుంది అంతే. సో నేను లాగిన్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది అంతే. హాఫ్ అన్ అవర్లో మనకి 35 రూపీస్ అయితే ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది మనకి. ఓకే, సో నేనైతే కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసా. ఫస్ట్ ఫ్లోర్ ఏంది? సో మనకి కాల్ ఆప్షన్ అయితే ర్యాపిడోలో ఇలా అయితే ఉంటుంది. ఓటీపీ 3976. సో మనకైతే సెకండ్ రైడ్ కూడా వచ్చిందన్నమాట. సో సెకండ్ రైడ్ వచ్చేసి కూకట్పల్లి డ్రాప్. సో మనం డైరెక్ట్ కూకట్పల్లి అయితే డ్రాప్ అయితే వేయాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంది. సో కస్టమర్ అయితే వెనకాల అయితే ఉన్నాడు. సో 10 కిలోమీటర్స్కి 17 మినిట్స్ చూపిస్తుంది. సో కేపీహెచ్పి మెట్రో దగ్గర అయితే డ్రాప్ చేయాలి. మనకి 10 కిలోమీటర్స్ చూపించింది కాబట్టి అరౌండ్ 100 లేదా 110 రూపీస్ దాకా రావచ్చు. అంటే మనకు వచ్చేది అయితే మాత్రం 70 to 80 లేదా 90 ఆ అమౌంట్ అయితే వస్తుంది మనకి. సో మనకైతే ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది లొకేషన్ అయితే. సో 6 కిలోమీటర్స్ ఇలాగే వెళ్ళాలి. మార్నింగ్ టైం కాబట్టి మనకి ట్రాఫికే లేదు నిజం చెప్పాలంటే. మంచిగా నిజం చెప్పాలంటే ర్యాపిడో కానీ ఓలా కానీ మార్నింగ్ 6 o'clock నుంచి 9:30 10 వరకు చేసి సరిపోతుంది. ఒక మినిమం మనకి అన్ని ఖర్చులు పోయి ఒక 400 రూపీస్ అయినా మిగులుతుంది మనకి. 400 to 500 రూపీస్ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు. మనకి పడే రైడ్స్ బట్టి అన్నమాట అది. ఒక్కోసారి లాంగ్ రైడ్స్ పడతాయి, ఒక్కోసారి షార్ట్ రైడ్స్ పడతాయి. లాంగ్ రైడ్స్ పడినప్పుడు ఏంటంటే మనకి అమౌంట్ అనేది మంచి అమౌంట్ వస్తుంది. షార్ట్ రైడ్స్ అంటే 30 రూపీస్ 25 రూపీస్ 40 ఆ టైప్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఆర్డర్ 40 రూపీస్ పడ్డది. సెకండ్ ఆర్డర్ అయితే మాత్రం 10 కిలోమీటర్స్ కాబట్టి తనకి చూపించింది అయితే అంటే మన కస్టమర్కి చూపించింది అయితే మాత్రం 110 రూపీస్ అంట. సో మనం డైరెక్ట్ ఇంకా కూకట్పల్లి దగ్గర అయితే నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో మనమైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మనకి కేపీహెచ్బి ఉంటుంది కదా, మెట్రో దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉందంతే మనకి. సో నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అయితే ఇంకొక వీడియోస్ కూడా చేస్తాను. అది ఎట్లా అంటే ర్యాపిడో కానీ ఓలా కానీ ఎట్లా జాయిన్ అవ్వాలి, అంటే మనకి ఏమేమి అంటే ప్రూఫ్స్ అడుగుతారు, డాక్యుమెంటేషన్ ఏమేమి ఉంటుందని నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక షార్ట్ వీడియోస్లో కూడా చూడండి, నేనైతే తొందరలోనే అప్లోడ్ చేస్తాను అది. సో నాకు ఓలాలో ఆర్డర్లు పడుతున్నాయి, ర్యాపిడో అయితే ఏం పడలేదు ఇప్పటికే. సో ఇంకొక 500 మీటర్స్ అనేది ఉంది కస్టమర్ డెస్టినేషన్ పాయింట్ అయితే. సో మనం డ్రాప్ చేసిన తర్వాతకి మనకి ఫోన్పే ఇస్తారా లేదంటే క్యాష్ ఇస్తారా మనకైతే తెలియదు. సో క్యాష్ ఇస్తే ఇందాక చూసారు కదా ఫస్ట్ రైడ్ అయితే క్యాష్ తీసుకోవాలి, లేదంటే ఫోన్పే QR కానీ మన ఫోన్ నెంబర్ చెప్తే సరిపోతుంది. మన అమౌంట్ మన చేతికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి క్యాష్ పేమెంట్లు పడతాయో ఇక్కడ మనకి కమిషన్ అనేది మైనస్ వాల్యూస్ పడుతుంది. అంటే మనం అదని ఇంత పే చేయాలని. ఎప్పుడైనా మనకి ఆన్లైన్ ఆర్డర్స్ పడ్డాయి అనుకోండి, అది ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అనమాట ఆ మైనస్ అమౌంట్లోకి వెళ్ళి. ఎందుకంటే ఆన్లైన్ పే అయిపోతుంది కూడా కస్టమర్ నుండి. సైడ్గా ఆపాలా? ఆపాలా? సో మనమైతే వచ్చేసాము. స్కాన్ అన్నా? $136 అని. ఓకేనా? సో మనకి క్యాష్ అయితే 136 రూపీస్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ రైడ్ ఎండ్ చేసిన తర్వాతకి మనకు వచ్చిన అమౌంట్ అయితే లోడింగ్ అవుతుంది. మనకు వచ్చిందైతే 120 అంటే 16 రూపీస్ కమిషన్ తీసుకున్నాను అనమాట. కానీ బెటరే, అంటే 10 కిలోమీటర్స్కి మనకి 120 దాకా వచ్చింది ఏం చెప్పాలంటే. ఓలాలో ఏంటంటే మనకి కటింగ్స్ చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అనమాట. ర్యాపిడో ఏంటంటే కటింగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కమిషన్ అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటాడు ర్యాపిడో అయితే కమిషన్ మనకి. ఓలా ఏంటంటే బేసిక్ చాలా తక్కువ తీసుకుంటాడు ర్యాపిడోతో పోలిస్తే. సో ఎగ్జాక్ట్గా టైం అయితే 7:20. సో నేనైతే లాగిన్ అయింది 7. సో మనకి ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 6:44 ఫస్ట్ ఇది వచ్చింది. 7:20కి మనం రైడ్ అయితే ఎండ్ చేసినాం. సో 7:20 అంటే 6:44 నుంచి 7:20 వితిన్
40 మినిట్స్ అంతే. 40 మినిట్స్లో మన ఇన్కమ్ అయితే 151 రూపీస్ అయితే అయ్యింది. సో నేనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఎగ్జాక్ట్గా నేను లాగిన్ అయింది 6:30కి. సో ఇప్పుడు 7:30. సో 1 అవర్కి మనకి ఎగ్జాక్ట్గా 151 రూపీస్ అయితే అయ్యింది. సో ఓలా అర్నింగ్స్ అయితే ఇట్లుంటుంది అన్నమాట. ఎవ్రీ 1 అవర్కి మినిమం 100 రూపీస్ అయితే కంపల్సరీ అవుతుంది. సో ఇది నా ఓలా ర్యాపిడో అర్నింగ్స్ అయితే మాత్రం 1 అవర్లో అయితే. సో ఇలాంటి మరెన్నో ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి.